హాయ్, హలో, నమస్తే. నేను మీ మోహన్‌ని. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్కు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేస్తున్న అతి పెద్ద తప్పు. వాళ్ళు దృష్టి పెట్టని అతి పెద్ద తప్పు. సహజంగా తిరుపతి వెళ్ళే ప్రతి భక్తుడికి నేను చెప్పబోయేది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అదేమంటే టీటీడీ వాళ్ళు మహాద్వారం దాటిన దగ్గర నుంచి భక్తుల్ని తాడుతో కొంత దూరం ఆపి మళ్ళా వేరే వైపుకి రూట్ మళ్ళిస్తూ భక్తుల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. భక్తులు ఒకళ్ళే వస్తే ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. కానీ సహజంగా తిరుపతి అంటే ఫ్యామిలీతో వస్తూ ఉంటారు. ఇలా వస్తున్నప్పుడు చిన్నపిల్లలు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వయసు నుంచి అట్లాగే వృద్ధులైన తల్లిదండ్రులతో ఒక ఫ్యామిలీ వచ్చిందంటే వీళ్ళు మహాద్వారం దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళినాక ఒక చోట ఆ తాడు ఆపేసి లేదా ఆ తాడు అక్కడ ఓపెన్ చేసి అటు తిరిగి వెళ్ళండి అని చెప్పి పంపిస్తున్నారు. ఇక్కడే అసలైన ప్రాబ్లం అవుతుంది. ఏంటనంటే ఇలా పంపటంలో తమ పిల్లవాడు లేదా తమ తల్లిదండ్రులు ఏ వైపు వెళ్ళారు, ఎటువైపు వెళ్ళారు అనే ఆందోళనలో వాళ్ళు భక్తులు ఉంటున్నారు. నిజంగా సాఫీగా వెళ్ళిపోతున్న ఒక లైన్ని డిస్టర్బ్ చేయటం ఎంత తప్పు. దీనికి ఉదాహరణ మన ఇంట్లో పాకే చీమలను చూడండి. చీమలు అలా వెళ్తూ ఉంటాయి. ఎవరు డిస్టర్బ్ చేయనంత వరకు సాఫీగా వెళ్ళిపోతాయి. కానీ ఎవరైనా చేయిబెట్టి అలా కదిలిస్తే అక్కడ ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో చూడండి. అలాగే ఇక్కడ తిరుపతి క్యూలో ఉన్న భక్తుల పరిస్థితి కూడాను అలాగే జరుగుతూ ఉంది. తమ పిల్లలు ఏమైపోయారు, తమ తల్లిదండ్రులు ఏమైపోయారు అంటూ, లేదా భార్య తన భర్త ఏ క్యూలో ఉన్నాడో, భర్త తన భార్య ఏ క్యూలో ఉందో, అసలు తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో ఇలా ఎత్తుక్కునే లోపే దైవ దర్శనం అయిపోతుంది. భక్తులు ఎంతో ఖర్చు పెట్టి 3 నెలల ముందు నుంచి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఒక్క అర నిమిషం దర్శనంలోనే ఎంత మానసికంగా ఎంత డిస్టర్బ్ అవుతాడో టీటీడీ వాళ్ళు ఈ విషయంలో దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ఇది మెయింటైన్ చేయనప్పుడు ఏ టెక్నాలజీలు వాడినా ఏం చేసినా కూడాను ఏం ఉపయోగం టీటీడీ వాళ్ళు సహృదయంతో ఆలోచించాలి. వెళ్ళే క్యూని అలా దారిలో అలా వదిలేస్తూ ఉంటే ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇట్లా మధ్యలో క్యూని తప్పించడం అనే సంస్కృతిని దయచేసి ఆపుతారని టీటీడీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే భక్తులు ఎన్నో గంటలు క్యూ కాంప్లెక్స్లోను, కంపార్ట్మెంట్లోను, తర్వాత క్యూ లైన్లోనూ వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు. టీటీడీ చక్కగా మంచి సదుపాయాలు కల్పిస్తుంది. ఆ విషయంలో మనం ఏం తప్పుపట్టడానికి లేదు. క్యూలో ఉన్న వాళ్ళకి అల్పాహారాన్ని, పాలని మొదలైనవి అందిస్తుంది. కానీ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి గర్భగుడికి వచ్చేటప్పటికి చేస్తున్న ఈ పనిని దయచేసి ఆపుతారని టీటీడీని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అభిప్రాయాన్ని మీరు కూడా ఏకీభవిస్తారని భావిస్తున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని టీటీడీ దృష్టికి వెళ్ళేలాగా షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.